Monkey TV Entertainment. This is Kavya. Today film updates ఇప్పుడు చూద్దాం. OMG ఓ మంచి గోస్ట్ మూవీ రివ్యూ. And now the real magic starts. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, శకలక శంకర్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఓ మంచి గోస్ట్ హర్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు శంకర్ మాతాన్ దర్శకత్వం వహించారు. శుక్రవారం థియేటర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందంటే, పాడుబడ్డ మహల్ కథ. ఎమ్మెల్యే సదాశివరావు పోస్టర్ మీద పేడ కొట్టాడని చైతన్యను పోలీసులు అరెస్ట్ చేస్తారు. జైల్లో రజియా, లక్ష్మణ్ తో పాటు పావురం, శకలక శంకర్లతో చైతన్యకు పరిచయం ఏర్పడుతుంది. ఆ నలుగురు కలిసి ఎమ్మెల్యే సదాశివరావు కూతురు కీర్తిని కిడ్నాప్ చేస్తారు. ఊరి చివర ఉన్న పాడుబడ్డ మహల్లో కీర్తిని దాచిపెట్టి ఎమ్మెల్యేను డబ్బుల కోసం డిమాండ్ చేయాలని అనుకుంటారు. పాడుబడ్డ మహల్లో అడుగుపెట్టిన చైతన్య, రజియా, లక్ష్మణ్ తో పాటు పావురం ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందులోని దయ్యం నలుగురిని చంపాలని ప్రయత్నిస్తుంది. అందుకు కారణం ఏమిటి? ఆ దయ్యం బారి నుంచి నలుగురు తప్పించుకున్నారా? మేనమామ అయిన సదాశివరావుపై చైతన్య ఎందుకు పగను పెంచుకున్నాడు? కీర్తి వింత వింతగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఆ మహల్లోని నలుగురు స్నేహితులకు కంటపడిన ఆత్మ మనిషా, దయ్యమా? బ్రిటిష్ కాలం నాటి ఆ మహల్ చరిత్ర ఏమిటి? ఓ మంచి దయ్యం మూవీ కదా. హర్రర్ కామెడీ తెలుగులో సక్సెస్ఫుల్ జోనర్ గా ముద్రపడింది. ప్రేమ కథా చిత్రం ఆనందో బ్రహ్మ, గీతాంజలితో పాటు హర్రర్ కామెడీ కథాంశాలతో తెలుగులో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. చాలా వరకు హర్రర్ కామెడీ జోనర్ లో సినిమాల్లో కమెడియన్లే స్టార్లు. వారు ఎంతగా నవ్విస్తే సినిమా అంత హిట్. నవ్వులతో పాటు భయం కూడా అదే మోతాదులో ఉండేలా కథ రాసుకుంటే సినిమాకు కాసుల వర్షం కురిసినట్లే. ఈ ఫార్ములాను పట్టుకుని ఎంతో మంది దర్శకులు సక్సెస్ లను అందుకున్నారు. ఈ జోనర్ లో వచ్చిన మరో మూవీనే ఓ మంచి గోస్ట్. OMG ఓ మంచి గోస్ట్ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. పాడుబడ్డ మహల్లోకి ప్రధాన పాత్రలు అడుగు పెట్టడం, అందులోని దయ్యం వారిని చంపాలని ప్రయత్నించడం, ఆ దయ్యం బారి నుంచి తప్పించుకోవడానికి వారు ఎలాంటి ఎత్తులు వేశారన్నదే ఓ మంచి గోస్ట్ కథ. ఈ కాన్సెప్ట్ సీరియస్ గా కాకుండా కంప్లీట్ గా కామెడీతోనే చెప్పాలని దర్శకుడు ఫిక్స్ అయ్యారు. లాజిక్ లను పక్కన పెట్టి నవ్వులతో మ్యూజిక్ చేసి పాస్ మార్కులు కొట్టేయాలని ప్రయత్నించాడు. కన్ఫ్యూజన్ కామెడీ. చైతన్యతో పాటు మిగిలిన ముగ్గురు డబ్బుల కోసం ఇబ్బందులు పడడం, అడ్డుదారులు ప్రయత్నించి జైలు పాలయ్యే సీన్లతో సరదాగా సినిమా మొదలవుతుంది. డబ్బు కోసం కీర్తిని కిడ్నాప్ చేయడం, ఆమెతో కలిసి మహల్లో అడుగు పెట్టడం వరకు కన్ఫ్యూజన్ కామెడీతో ఓ మంచి గోస్ట్ టైం పాస్ చేస్తుంది. ఆ సీన్స్ మొత్తం ఫన్ వేలోనే రాసుకున్నారు డైరెక్టర్. ఇంటర్వెల్ లో కీర్తి క్యారెక్టర్ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ కలిగించారు. మహల్లోని దయ్యం బారి నుంచి నలుగురు తప్పించుకోవడానికి వేసే ఎత్తులు, వాటి నుంచి పండే కామెడీతో సెకండ్ హాఫ్ లో నవ్విస్తూనే భయపెట్టించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. వెన్నెల కిషోర్ ను దయ్యం అనుకుని మిగిలిన వారు భయపడే సీన్స్ లోని ఫన్ వర్కౌట్ అయ్యింది. హర్రర్ కామెడీ సినిమాల్లో దయ్యానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండటం కామన్. ఈ సినిమాలోనూ ఓ మంచి గోస్ట్ అదే ట్రిక్ ఫాలో అయ్యాడు డైరెక్టర్. బ్రిటిష్ కాలం నాటికి తీసుకెళ్లారు. ఆంగ్లేయుల చేతిలో అన్యాయానికి గురైన ఓ అమ్మాయి కథను చూపించారు. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లోని ఎమోషన్స్ అనుకున్న స్థాయిలో పండలేదు. పెద్దగా మలుపులు లేకుండా సింపుల్ క్లైమాక్స్ తో సినిమాను ఎండ్ చేశారు. కథగా చూసుకుంటే ఓ మంచి గోస్ట్ లో కొత్తదనం లేదు. కామెడీలోని టెంపో కొన్ని చోట్ల మిస్ అయింది. వెన్నెల కిషోర్, శకలక శంకర్ స్థాయిలో మిగిలిన క్యారెక్టర్స్ ను రాసుకుంటే బాగుండేది. అందరూ హీరోలే. ఓ మంచి గోస్ట్ లో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ లేరు. ప్రతి క్యారెక్టర్ కు సమానంగా ఇంపార్టెన్స్ ఇస్తూ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. ఆత్మ పాత్రలు, వెన్నెల కిషోర్ కనిపించే సీన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి. తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ తో మెప్పించాడు. పావురం పాత్రలు, శకలక శంకర్ డైలాగ్ మాడ్యులేషన్ హడావిడి ఫన్నీగా అనిపిస్తుంది. దయ్యంగా నందితా శ్వేతకు ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. చాలా సినిమాల్లో చేసిన రోల్ కావడంతోనే ఈజీగా క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంది. నవమి గాయ గ్లామర్ తో మెప్పించింది. రఘుబాబు, నవీన్ నేని, రజత్ రాఘవ్ కామెడీ కూడా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ BGM ఈ సినిమాకు బలంగా నిలిచింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే కొన్ని చోట్ల భయపెట్టాడు. ఓ మంచి గోస్ట్ 2 గంటలు టైం పాస్ చేసే హర్రర్ కామెడీ మూవీ. వెన్నెల కిషోర్, శకలక శంకర్ కామెడీ కోసం ఈ మూవీని ఓసారి చూడొచ్చు. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.75 out of 5.